ప్రపంచమంతా సైజ్ 0 కోసం తపిస్తుంటే అక్కడ అమ్మాయిలు మాత్రం భారీ సైజ్ కోసం తపిస్తారు. సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు తమకు సన్నగా ఉండే అమ్మాయి భారీగా రావాలని భావిస్తారు. కానీ అక్కడ మాత్రం ఏరి కోరి మరి బొద్దుగా ఉన్న వాళ్ళనే వివాహం చేసుకుంటారు. బొద్దుగా అంటే కొంచెం లావు అనుకోకండి, కనీసం 80 నుంచి 90 కేజీలు ఉన్న అమ్మాయిలనే చేసుకుంటారంట. పెళ్లికి ముందు అందరు అమ్మాయిలు బరువు తగ్గడానికి స్లిమ్ సెంటర్లో జాయిన్ అయితే అక్కడ మాత్రం బరువు పెరగడానికి జిమ్ సెంటర్స్లో జాయిన్ అవుతారు. ఇంతకీ అది ఎక్కడ ఉంది, అసలు ఎందుకు అలా కోరుకుంటున్నారు, ఆ విశేషాలంటే తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ బొద్దుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే ఏ అబ్బాయి అయినా కాస్త ఆలోచిస్తారు. కానీ అక్కడ అబ్బాయిలు మాత్రం బొద్దుగా ఉంటేనే అందంగా ఉన్నట్లని భావిస్తారు. అది కూడా కనీసం 80 నుంచి 90 కేజీల బరువు ఉండాలట. అలా ఉన్న అమ్మాయిలను ఏరి కోరి మరి పెళ్లి చేసుకుంటారు అక్కడ అబ్బాయిలు. అదే అమ్మాయి సన్నగా నాజుగ్గా ఉంది అంటే ఆ అమ్మాయికి పెళ్లి అవడం చాలా కష్టమట. ఇంతకీ ఆ దేశం ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. ఆ నగరం పేరు మారిటానియా. అక్కడి ప్రజలు కొవ్వుని సంపదకు చిహ్నంగా భావిస్తారు. ప్రత్యేకించి మహిళలు అధిక బరువుతో ఉండడం వలన వాళ్ళు ఉన్న గృహంలో ఎలాంటి లోటు ఉండదని భావిస్తారు. అక్కడ అబ్బాయిలు బొద్దుగా ఉన్న అమ్మాయిలను మాత్రమే ఇష్టపడతారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అధిక బరువు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఇది 100 ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం అక్కడ. అందుకే అక్కడ ఆడపిల్లలకు 7 ఏళ్ల వయసు రాగానే వెన్న, మీగడ, నెయ్యి, స్వీట్స్ వంటి బరువు పెరిగే పదార్థాలను విపరీతంగా తినిపిస్తారు. అది కూడా కంటిన్యూస్గా అలా ఆహారాన్ని పెడుతూనే ఉంటారు అక్కడ ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు. అందం పేరుతో పాలు త్రాగే పిల్లలను సైతం అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలను తినిపిస్తారు. అలా అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలను తినలేక అక్కడ ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయారు. అంతేకాదు, తిన్న తర్వాత వాళ్ళు ఏ పని చేయకూడదు, పడుకొని నిద్రపోవాలి అంతే. అలా అయితేనే వాళ్ళు బరువు పెరిగి బొద్దుగా తయారవుతారని అక్కడ వారు భావిస్తారు. ఇక అక్కడ అమ్మాయిలకు పెళ్లి చేసే 3 నెలల ముందు వాళ్ళని బొద్దుగా మార్చే సెంటర్లకి కూడా పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ రోజుకు 12,000 క్యాలరీల ఆహారాన్ని తినాల్సిందే. ఇది ఒక బాడీ బిల్డర్ తినేదానికి 4 రెట్లు ఎక్కువ. తినకపోతే నిర్వాహకుల చేతిలో దెబ్బలు తప్పవు. అలా హింసించి మరి అమ్మాయిలను బరువు పెంచేందుకు ఒక్కొక్కరి దగ్గర సుమారు 7,000 రూపాయల వరకు వసూలు చేస్తారు అక్కడ నిర్వాహకులు. అక్కడ బొద్దుగా ఉండే అమ్మాయిలే అందంగా ఉంటారని, ఎంత బొద్దుగా ఉంటే వారు అంతలా భర్త మనసులో స్థానం సంపాదిస్తారని, ఎంత బొద్దుగా ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే అంతలా కలిసి వస్తుందని అక్కడ వాళ్ళ యొక్క నమ్మకం. అక్కడి అబ్బాయిలు పెళ్లికి ముందే కాదు, పెళ్లి అయిన తర్వాత కూడా అమ్మాయిలు సన్నబడితే భార్యకు విడాకులు ఇవ్వడానికి ఏ మాత్రం ఆలోచించరట. అందుకే ప్రపంచమంతా 0 సైజ్ కోసం తప్పిస్తుంటే అక్కడ అమ్మాయిలు మాత్రం భారీ సైజ్ కోసం తప్పిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.